అబ్బాయి కొరమైన చేప గురించి వెళ్ళాడమ్మ ఏలేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర మరి శీలావతి చేప అంట. ఆ చేప తెచ్చాడు, పెద్ద చేప అనమాట. అవి కొన్ని ముక్కలు పులుసు పెడదామని తీసాను, అవి కొన్ని ముక్కలేమో ఏపుదామని పక్కన పెట్టాను. ఏమా అవి ఆపడానికి మనం ఎలా కలుపుతున్నానో, అందులో ఏమేమి వేస్తున్నానో ముక్కలు వేపడానికి అన్నీ చూపిస్తాను మీకు. ఆ చేపమ్మ శీలావతి అంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట. మంచి పెద్ద చేప, అది ముక్క తిన్నామంటే మన కోబెళ్ళలా ఉంటుంది, చాలా రుచి ఎక్కువ అనమాట. ఆ ఏపు కూడా చూపిద్దాము. ఇప్పుడు దాకా మీకు ఈ చేప వండలేదు నేను, మా వాడు తేలేదు. ఇక ఈ పచ్చళ్ళ గురించి ఆ చేప గురించి అని వెళ్ళి ఇది పట్టుకొచ్చాడు అనమాట. కొరమేను గురించి అని వెళ్ళి తెచ్చాడు. శుభ్రంగా చేసి అన్నీ కూడా చూపిస్తాను, ఏమేమి కలిపానో శుభ్రంగా చేసేసాను, కడిగేసాను, అన్నీ అయిపోయాయి. ఆ ముక్కలు మనం వేపడానికి ఏమేమి కలుపుతున్నాను అందులో చూపిస్తాను. అన్నీ కూడా మీరు వీడియో అంతా కూడా చూడండి. ఎప్పుడు చూస్తారో నాకు లైక్ చేసేసి అప్పుడు చూడండి వీడియో అంతా మీరు. అమ్మా మా ఓడు 5-6 రోజులు ఇంటికాడ లేడు. ఇంటికాడ లేక ప్రాణం సుఖంగా ఉందని అనుకుంటున్నారా మీరు? వచ్చేసాడు మళ్ళీ. ఏం కాదు, నీసుకోర అంటాడు అది చేపుని, దాని గురించి అని అంటున్నాను అనమాట. 4-5 రోజుల నుంచి ఇంటి దగ్గర లేక మా అమ్మ జ్యూసులు వెజ్ కూరలు అన్ని తెగొండేసింది. నేను వచ్చాను, రంగంలో దిగాను. ఉంది ఏలేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళిపోయాడు తిరగట్లా. ఆ పట్టుకుని ఇంత చేప పట్టుకుని వచ్చాడు. అక్కడ ఎంతో మంచిదమ్మా చేప అయితే, నీ రక్తంతో ఉంటది అనమాట, చాలా మంచిది. ఏంటి గత్తలై గట్ట వేసి మేపరు అక్కడ చెత్త తిండి గట్ట ఏమేసి పెంచేది ఉంటుంది, అంతా నేచురల్ గానే పెరుగుతాయి చేపలు. మా అమ్మ గోరింటాకు పెట్టుకుని చూపించేది ఏదో గోరింటాకు ఉంటది, ఏదో అదిగో మా అమ్మ గోరింటాకు పెట్టుకుంది. అదిగో బాగా నూరు తెప్పు పండిపోయిందమ్మా అవసయ్యా. మిక్సీలో ఆడాను ఉంటది. ఈ కుండలు తోవడం ఇంకా ముందే ఉండదు, మట్టి కుండలు తోవడం ముందే ఉండదు. ఇగో వాళ్ళకి కాలు కూడా మట్టి కొండలు తోవి వాళ్ళకి ముందే ఉండదు. ఏం చేస్తున్నావు మరి చేపతోటి? అమ్మా ఇంత చేప తెచ్చాడు, అదంతా చేసి అమ్మ శుభ్రంగా ఉప్పు పెట్టి కడిగాను. కడిగితే ముందు వేపేయి అంటున్నాడు. అవి వేపడానికి వీడియోలో మీకు అందరికీ చూపించచ్చు. ఆ చేపలు వేపడం అంటే ఏంటనుకుంటున్నారు? పై పొళ్ళు, పై ఏమో ఆ పొళ్ళు ఈ పొళ్ళు తెచ్చుకుని కాదు, సొంతంగా మసాలా పొడి తయారు చేశాను. ఆ పొడితో నేను ఎలా కలుపుతున్నానో చేపల ఫ్రైకి చూడండి. మళ్ళీ అది ఇప్పుడు కలిపి మీ వీడియోలో చెప్పలేదు అనుకోండి, ఇప్పుడు మా అబ్బాయి ఊరుకోడు, బుర్ర తినేస్తాడనమాట. పెద్ద చేప తెచ్చాడమ్మా, కొన్ని వేపుదాము, కొన్ని పులుసు పెడదాము అలాగని తీసాను. ఇగో ఈ చేప చూడండి మా ఎంత ముక్కలు ఉన్నాయో. మరి చేప అంటే మరి రక్తమమ్మా. ఏంటే ఈ చిల్లి ఆటి లెటరు ఏలేశ్వరం ప్రాజెక్ట్ అంటేని ఎంత అలాగుంటాయో, మంచి తాజాగా ఉంటుంది అన్నమాట చేప. కడిగేసింది సార్, ఇంకా రక్తం లాగా ఉంటాయి ఇగో ముక్కలు. చూడు బుర్ర తోక తీసేస్తున్నాం అంటాడు వీడియో, చక్కగా ఆనేస్తున్నాయి. ఏమేమి కలుపుతావు దాంట్లోకి? ముందు చేపలు వేస్తున్నాను, ఏమేమి కలుపుతానో చెప్పి చూపిస్తాను. ఏమ్మా చేపలు శుభ్రం కడిగేసుకున్నాను కదా, అవన్నీ చేపలు వేసాను. ఏమ్మా ఇప్పుడు నేను మసాలా పొడి చేసుకున్నాను కదా, మరి మీకు అందరికి చూపించాను. వీడియోలో చూసారా లేదా? మసాలా పొడి లింక్ చూడకపోతే కింద లింక్ ఇస్తాను మా వాడు, చూసి వచ్చాడు బేగాని. ఏమా ముక్కలు కలిపేసాక ఏమా కొద్దిగా మసాలా పొడి వేస్తున్నాను, కొద్దిగా సాల్ట్. ఏంటి అమ్మా పై పొళ్ళు గట్ట వేసుకోకూడదు, మన ఇంట్లో చేసుకునే వేసుకోవాలా. కొంచెం పసుపు చూసారా, అలాగే కొద్దిగా కారం. ఈ కారం కావాలతో చెప్పండి, కింద మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీకు కానీ కారం కావాలితే చెప్పండి, పంపించేస్తాను. డోర్ డెలివరీ ఉంది మన దగ్గర. ఇదిగో చూడండి అమ్మా, ఇది ఏంటనుకుంటున్నారు? అల్లం వెల్లుల్లిపాయ ఆడాను మిక్సీలోని. ఇది అల్లం వెల్లుల్లిపాయ, ఉట్టి అల్లం వెల్లుల్లిపాయ అనమాట. మరి అమ్మ అల్లం వెల్లుల్లిపాయ ఉండకపోతే రుచి ఉండదు. మనం ఏదన్నా ఫ్రైకేటి, చేపల పులుసుకేటి ఏదన్నా అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. కనబడుతుందా మీకు? అలా పొడి చేసుకుని అమ్మ ఇంట్లో మసాలా పొళ్ళు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఏమా గరం మసాలా పొడి అన్నీ చేసుకుని
ఇంట్లో పెట్టుకున్నాం అనుకో, ఇలాంటి పిల్లలు ఏపమన్నప్పుడు గట్టాని ఇలాగా సింపుల్గా కలిపేసుకుని ఏమో ఒక గంట ఫ్రిడ్జ్లో ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, ఫ్రిడ్జ్లో లేని వాళ్ళు ఏముంది పైన పెట్టుకుంటారు. ఒక గంట 2 గంటలు నానబెట్టేసుకుని వేపేసుకుంటాం. ఏపిని కానీ ఏమన్నా సరే అమ్మా బయట మాత్రం తెచ్చుకోకండి అమ్మా. మనం కరోనాని పాటలాడి చేసి నిమ్మకాయ నీళ్ళు గట్ట తాగి జాగ్రత్తగా ఉండాలి. కరోనా అయితే బాగోలేదు కదమ్మా, మరి ఊళ్ళోని ఎక్కువగా ఉంది బాగానే. ఇది కలిపేసాను చూసారా ఎలాగుందో. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాలా? ఇది ఫ్రిడ్జ్ లో పెడతాను. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఒక గంట 2 గంటలు మూత పెట్టుకుని బయట పెట్టేసుకోవచ్చు. ఓకే. ఏమ్మా అన్నీ కలపడం. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు గంట 2 గంటలు, ఫ్రిడ్జ్ లేని వాళ్ళు పైన 2 గంటలు పెట్టుకోవచ్చు. అన్నీ చూపించాను, అన్నీ చెప్పాను. ఏమ్మా మనం అలా తెచ్చుకుని అలా ముక్కలు వేపుకెళ్ళి పెట్టుకుని అలా వేపుకుని పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలకి ఇంకో ముక్క కావాలంటారు. అలాగే మనం బయట కొనుక్కోకుండా ఇంటికాడే సొంతంగా చేప ముక్కలు ఎక్కువ తెచ్చుకుని అలా కొని వేపుకుని కొన్ని పులుసు పెట్టుకుని చేసుకున్నాం అనుకోండి, చక్కగా తినచ్చు. మనం ఇంటిలో పాతి నలుగురం కూడా చక్కగా తినచ్చు అనమాట. మరి పాలి పొయ్యి అంటించేద్దాం. మరి ఫ్రిడ్జ్లో ఎక్కడో చూపించాను మీకు, ఫ్రిడ్జ్లో తీసేసాను. ఇదిగో చూడండి కాబట్టి మీకు పక్కన పెడుతున్నాను. ఇప్పుడు స్టవ్ అంటున్నాను. చూసారా నూనె పెట్టాను పాన్లో వేసి. నూనె ఇలాగ ఉండే కానీ చూస్తున్నారు కదా మీరు. ఆ నూనెకి చెప్తాను ఆలకించండి. ఏంటి ఆల్రెడీ ఒక చుట్టూ ముక్కలు అయిపోయిన నూనె ఒక దాంట్లో పోసి మళ్ళీ ఇప్పుడు చేప ముక్కలు వేపడానికి ఇందులో వేస్తున్నాను అనమాట. చూసారు కదా. ఈ నూనె అంతా మరిగిన తర్వాత బాగానే మనం ముక్కలు వేసి అప్పుడు చిన్న మంటలో పెట్టాలి. ఇప్పుడు పుల్లో పెట్టి నూనె బాగా మరిగేదాకా ఉంచి చేప ముక్కలు వేసిన తర్వాత చిన్న మంటలో పెట్టాలి. అన్నీ చూపిస్తాను మీకు. ఏమా నూనె మరిగాక నూనె అయితే బాగా మరిగింది. ఇప్పుడు మనం ఏం వేసుకోవాలా, అన్నీ కలిపి పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ముక్కలు తీసి ఉన్నాం కాబట్టి ముక్కలు నూనెలో వేసుకోవాలా. నూనె ఎప్పుడూ కూడా బాగా మరగనివ్వాలన్నమాట. మరగకుండా మాత్రం వేయకండి. ఏమా ముక్కలు వేస్తున్నాను చూడండి. ఇప్పుడు వేసేస్తున్నాను. అలా మరగాలి నూనె. అదిగో 4 ముక్కలు పడ్డాయి. ఇప్పుడు చిన్న మంట మీద పెడతాను అనమాట. పామాగా ఉడికి ఏగుతాయి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి మనం. సరే ఇప్పుడు ఇడ్లీ మీద మూత పెట్టుకుని ఇడ్లీ మీద మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మంట తగ్గిస్తాను. తగ్గించాను. అమ్మా ఏమో చూద్దాం. మూత తీసి చక్కగా బాగా ఎగాయి. తిరగేస్తున్నాను. చూసారా ఎంత బాగా ఎగాయో. చిన్న మంట మీద బాగా ఎగుతున్నాయి అన్నమాట. ముందు మనం వేసుకునేటప్పుడు పెద్ద మంట పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెడుతున్నాను. మళ్ళీ తీసేటప్పుడు చూపిస్తాను. చూడండమ్మా చక్కగా మన చేపలు అయితే బాగా ఎగాయి. చూడండి ఎలా ఎగాయో, ఎంత బాగా ఎగాయో. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చేపలు తీసి అమ్మా ఇలా నూనె అంతా వాడాక పేపర్ మీద వేస్తున్నాను. ఇదిగో చూడండి ఏమన్నా నూనె ఉంటే పీల్చేసుకుంటుంది అనమాట. చూసారా అదిగో ఆ పేపర్ మీద వేసేసుకుని మన ప్లేట్లో పెట్టి తింటే ఏమున్నా నూనె శుభ్రం పీల్చేసుకుంటుంది. వేసేస్తున్నాను. మంచి చక్కగా ఎర్రగా బాగా ఎగాయి అనమాట. 4 ముక్కలు ఉన్నాయి. చూసారమ్మా ఉన్న ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇందులోని.
మళ్ళీ మూత పెడుతున్నాను అన్నమాట. చిన్న మంట తగ్గిస్తున్నాను. మూత తీస్తున్నానమ్మా. ఇవి కూడా చక్కగా బాగా ఎగిపోయాయి. తిరగేసేస్తున్నాను. తిరగా మరగా కూడా ఎగిపోయాయి చక్కగానే. ఇంకెంతసేపు ఎగక్కర్లేదు, ఎగిపోయాయి బాగా. ఒక్క నిమిషం చిన్న మంటలో పెట్టాను, మూత పెట్టాను, మూత తీసేసాను. ఈ పాలు ఇవి కూడా తీసేస్తున్నాను. చూడండి అలాగే ఎగాయి, చక్కగా బాగా ఎర్రగా ఎగాయి అనమాట. ఇవి కూడా తీసి నేను పేపర్ మీద వేస్తున్నాను, నూనె అంతా వంపేసి. చూడండి ఇగో చేపలు తెచ్చుకుంటే అమ్మ ఇలాగ వేపుకోవాలన్నమాట. ఉప్పు కారం పెట్టి 2 గంటలు ఉంచుకుని ఇలాగ వేపుకుంటే చాలా బాగుంటాయి. స్టవ్ కట్టేయాలి కదా, స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ ఇందాక కట్టలేదు. చూడండి ఎంత బాగా ఎగాయో మరి చేపలు. చూసారమ్మా చేపలు ఎలాగైపోయానో అమ్మా, అన్నీ చెప్పానా ఎలా కలిపానో. అన్నీ కూడా మీరు తెచ్చుకుని అమ్మా ఇలాగ వేపుకుంటే చాలా రుచిగా ఉంటాయన్నమాట. పిల్లల పైన వేపినవి పైన చేసినవి అడగరు. మనం తెచ్చుకుని కూర వండుకోవచ్చు అమ్మా, 4 ముక్కలు తీసుకుని వేపుకోవచ్చు, చక్కగా పిల్లలు తినచ్చు. చూసారు కదా ఇవన్నీ ఎలాగైపోయానో, ఎలా పెట్టానో, ఎలా చేసానో అన్నీ. మీరు ఏమ్మా ఏది చేసుకోవాలన్నా, పిల్లలకి ఏది వండాలన్నా ఇంట్లో తయారు చేసి ఇంట్లోనే పెట్టుకోండి. ఏమ్మా ఏదైనా కావాలంటే మన వీడియోలో చూసి తయారు చేసి పెట్టుకోండి. పిల్లల్ని మాత్రం బయటికి వెళ్ళనివ్వకండి. కాలం అయితే బాగోలేదు, మీరు కూడా బయటికి వెళ్ళకండి. ఏమ్మా ఏదన్నా పని ఉంటే ఒక్కడే వెళ్ళండి. వెళ్ళి తెచ్చుకున్న సరుకులన్నీ కూడా శుభ్రంగా కడిగి గుడ్డ మీద ఆరబెట్టుకోండి. ఏమ్మా కాలం బాగోలేదు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను కాదు, చాలా భయంకరంగా ఉందన్నమాట బయటికి వెళ్తుంటేని. ఏవి తెచ్చినా శుభ్రంగా కడుక్కుని పిల్లలు బయటికి వెళ్ళకుండా, అదే గేటు ఉంటే గేటుకి కూడా తాళా వేసేసుకోండి. పిల్లలు బయటకు పంపించకండి, లోపల ఆడుకోమనండి. ఏదన్నా వండి పెట్టండి, లోపల తింటారు, లోపలే ఉంటారు. బయటికి మాత్రం ఎప్పుడూ కూడా చాలా భయంగా ఉందన్నమాట. బయటికి మాత్రం వెళ్ళొద్దు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ. చాలా భయంకరంగా ఉంది బయటికి వెళ్ళడానికి. ఏమ్మా చేతులు శుభ్రం కడుక్కుని, కడిగిందే 2 మాటలు కడుక్కుని చేసుకుని అన్నం తినేటప్పుడు మాస్క్ పెట్టుకుని శుభ్రంగా ఉండండి అమ్మా. నా మాట ఆలకించి నేను మళ్ళీ చెప్తున్నానని కాదు, ఈ విషయంలో మాత్రం మీరు బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టేసుకుని ఒక్కడే వెళ్ళి సరుకులు తెచ్చుకుని శుభ్రంగా చేతులు కడుక్కుని ఇవన్నీ పాటించండి. ఏమ్మా మన దగ్గరికి ఏమీ రాదు, ఇవన్నీ పాటింటే మనం చూసి ఎదుర్కొని పోద్దనమాట, ఏమీ రాదు. అందు గురించి ఇలాగ మీరు పిల్లలకు తయారు చేసి పెట్టుకుంటారని నేను ఒకటి తయారు చేసి చూపిస్తున్నాను. మీరు వీడియో చూసి పిల్లలకు మాత్రం ప్రతిదీ కూడా ఏది కావాలన్నా ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోండి. అన్ని ఇంట్లోనే అవరుసుకుని పెట్టుకోండి. ఏమ్మా మరి చూడండి చేపలు ఎలాగ అయిపోయినా మీకు నచ్చాయా? మరి మన చేపలు అన్నట్టు వేపడం చూశారు కదా అన్నీని. మన చేపలు వేపుడు కనుక మీకు నచ్చినట్లయితే మరి మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వెళ్తే చేయండి. బాయ్. మళ్ళీ ఇంకా పిల్లలు తిని అన్నీ కూడా నేను వండి చూపిస్తాను. బాయ్.